చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇతరులు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఈ సైబరాబాద్ను హైటెక్ సిటీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటే అందరు నవ్విండ్రు. ఇది అయ్యేదేనా? ఔటర్ రింగ్ రోడ్డు వచ్చేదేనా? అంతర్జాతీయ ఎయిర్పోర్టు పూర్తి అయ్యేదేనా అని. కానీ ఇవాళ మిత్రులారా, మీ కల్లారా చూస్తున్నారు ఈ అభివృద్ధిని. ఔటర్ రింగ్ రోడ్డును చూసారు, అంతర్జాతీయ ఎయిర్పోర్టును చూసారు, హైటెక్ సిటీని చూసారు, గచ్చిబౌలి చౌరస్తాను చూసారు. ఒకనాడు ఈ ప్రాంతానికి రావాలంటే 6 తర్వాత ఊరికి పోయినట్టు ఉండేది. ఇవాళ నగరమే ఇక్కడ ఉన్నది, అక్కడున్న నగరం నిద్రపోతుంది 9 తర్వాత. ఇక్కడ 24 గంటలు ఉద్యోగ ఉపాధి అవకాశాలతోని తలతల మెరుస్తుంది. ఈ ప్రాంతం కలకలలాడుతుంది. ఈ ప్రాంతం నుంచే ఈరోజు రాష్ట్రానికి అత్యధికంగా పన్నులు వసూలవుతున్నాయి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం మా బాధ్యత. మా మిత్రుడు అరకపూడి గాంధీ గారు ఈ ప్రాంతానికి ఏం ప్రణాళికలు తీసుకొచ్చినా మా కమిషనర్ గారికి, మా హెచ్ఎండిఏ కమిషనర్కు, మున్సిపల్ కమిషనర్కు, ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీకి, అదేవిధంగా మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళకు ఆదేశాలు ఇచ్చిన ఈ ప్రాంతానికి అవసరమైన నిధులకు మీరు ఎక్కడ కూడా ఆపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకనాటి ఖైరతాబాదు 7 అసెంబ్లీలు అయింది. ఇవాళ కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, కుక్కట్పల్లి, షేర్లింగంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, అంబర్పేటలో కొంత భాగం, ఇవన్నీ ఆనాడు పీజేఆర్ గారు నాయకత్వం వహించిన ఖైరతాబాద్ నియోజకవర్గం 7 అసెంబ్లీలు అయింది. ఇవాళ షేర్లింగం అది 2009లో. మరి 2009కి 2029కి ఒకే రకమైన పోలిక ఉంది. ఆనాడు పీజేఆర్ గారు నాయకత్వం వహించిన ఖైరతాబాద్ 7 అసెంబ్లీలు అయి 7 మందిని ఎమ్మెల్యేలు చేసింది. ఈరోజు మా మిత్రుడు అరకపూడి గాంధీ నాయకత్వం వహించే షేర్లింగంపల్లి కనీసం 4 అసెంబ్లీలు అవుతుంది 29లో. నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. నియోజకవర్గాల పునర్విభజన 2029లో జరగబోతుంది. 2009లో ఏ విధంగా అయితే 6-7 మంది కొత్త ఎమ్మెల్యేలను అందించడానికి ఖైరతాబాద్ ఉపయోగపడ్డదో రేపు ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గం కూడా ఈరోజు మిత్రుడు అరకపూడి గాంధీ చేస్తున్న అభివృద్ధి మళ్ళా 4-5 ఎమ్మెల్యేలను కొత్తలను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఆనాడు అన్ని సీట్లను అరకపూడి గాంధీ గెలిపించే బాధ్యత ఆయనదే. ఎందుకంటే ఆయన అడిగిన అన్ని నిధులు ఈరోజు మేము ఇస్తున్నాం. ఈరోజు పీజేఆర్ గారు పేరు పెట్టడానికి కారణం ఉంది. ఆ హైటెక్ సిటీ రావడానికి పీజేఆర్ కారణం. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి పీజేఆర్ గారు కారణం. ఈ ప్రాంతంలో లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు ఒక నమ్మకం కలిగించింది పీజేఆర్. అందుకే వారి పేరు పెట్టడం సముచితం అని చెప్పి ఒక గొప్ప నాయకుడిని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ ఈ మన ఫ్లైఓవర్కి పేరు పెట్టుకున్నాం. రేపు పొద్దుగాల షేర్లింగంపల్లిలో జరిగే అభివృద్ధి రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలి. వేదిక మీద ఉన్న మా చాలా మంది నాయకులు ఉన్నారు, యువమిత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు అవుదామని వాళ్ళందరూ ఆలోచన చేస్తున్నారు. మరి మీ అందరికీ అవకాశాలు రావాలంటే మీరు అరకపూడి గాంధీతో పాటు ఈ అభివృద్ధిలో ఈ వేగాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీరందరూ కలిసి పనిచేయాలి. చిన్న చిన్న విషయాలు ఎక్కడైనా ఉంటాయి, కుటుంబంలో కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉంటాయి. భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు కాదు. మీ అందరినీ కాపాడుకునే బాధ్యత మిత్రుడు శ్రీధర్ బాబు గారిది. ఎందుకంటే వారికి చతురత తెలుసు, రాజకీయ వ్యూహం తెలుసు. పివి నరసింహారావు గారు ప్రాతినిధ్యం వహించిన మంతనికి వారు ఎమ్మెల్యే. మొదట పివి నరసింహారావు గారు, ఆ తర్వాత శ్రీపాదరావు గారు, ఆ తర్వాత శ్రీధర్ బాబు గారు మంతని నుంచి రాష్ట్రానికి దేశానికి సేవలు అందించారు. మరి వారి నుంచి వారు ఎంతైనా నేర్చుకొని ఉంటారు కదా. అందుకే రంగారెడ్డి జిల్లాకు వారిని ఇన్ఛార్జ్ మంత్రిగా ఈరోజు నియమించినాం. షేర్లింగంపల్లిలో ఏ సమస్య ఉన్నా మీరు వారి దగ్గరికి వెళ్ళి కూర్చోండి, వారి పరిష్కరిస్తారు. ఈ ప్రాంత అభివృద్ధి నిధుల కోసం ఏమున్నా వారు ఎండార్సీ చేసిందంటే 1 నిమిషం ఆపుకుంటా మంజూరు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇతరులు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఈ సైబరాబాద్ను హైటెక్ సిటీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటే అందరు నవ్విండ్రు. ఇది అయ్యేదేనా? ఔటర్ రింగ్ రోడ్డు వచ్చేదేనా? అంతర్జాతీయ ఎయిర్పోర్టు పూర్తి అయ్యేదేనా అని. కానీ ఇవాళ మిత్రులారా, మీ కల్లారా చూస్తున్నారు ఈ అభివృద్ధిని. ఔటర్ రింగ్ రోడ్డును చూసారు, అంతర్జాతీయ ఎయిర్పోర్టును చూసారు, హైటెక్ సిటీని చూసారు, గచ్చిబౌలి చౌరస్తాను చూసారు. ఒకనాడు ఈ ప్రాంతానికి రావాలంటే 6 తర్వాత ఊరికి పోయినట్టు ఉండేది. ఇవాళ నగరమే ఇక్కడ ఉన్నది, అక్కడున్న నగరం నిద్రపోతుంది 9 తర్వాత. ఇక్కడ 24 గంటలు ఉద్యోగ ఉపాధి అవకాశాలతోని తలతల మెరుస్తుంది. ఈ ప్రాంతం కలకలలాడుతుంది.
ఈ ప్రాంతం నుంచే ఈరోజు రాష్ట్రానికి అత్యధికంగా పన్నులు వసూలవుతున్నాయి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం మా బాధ్యత. మా మిత్రుడు అరకపూడి గాంధీ గారు ఈ ప్రాంతానికి ఏం ప్రణాళికలు తీసుకొచ్చినా మా కమిషనర్ గారికి, మా హెచ్ఎండిఏ కమిషనర్కు, మున్సిపల్ కమిషనర్కు, ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీకి, అదేవిధంగా మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళకు ఆదేశాలు ఇచ్చిన ఈ ప్రాంతానికి అవసరమైన నిధులకు మీరు ఎక్కడ కూడా ఆపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకనాటి ఖైరతాబాద్ 7 అసెంబ్లీలు అయింది. ఇవాళ కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, కుక్కట్పల్లి, షేర్లింగంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, అంబర్పేటలో కొంత భాగం, ఇవన్నీ ఆనాడు పీజేఆర్ గారు నాయకత్వం వహించిన ఖైరతాబాద్ నియోజకవర్గం 7 అసెంబ్లీలు అయింది. ఇవాళ షేర్లింగం అది 2009లో. మరి 2009కి 2029కి ఒకే రకమైన పోలిక ఉంది. ఆనాడు పీజేఆర్ గారు నాయకత్వం వహించిన ఖైరతాబాద్ 7 అసెంబ్లీలు అయి 7 మందిని ఎమ్మెల్యేలు చేసింది. ఈరోజు మా మిత్రుడు అరకపూడి గాంధీ నాయకత్వం వహించే షేర్లింగంపల్లి కనీసం 4 అసెంబ్లీలు అవుతుంది 29లో. నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. నియోజకవర్గాల పునర్విభజన 2029లో జరగబోతుంది. 2009లో ఏ విధంగా అయితే 6-7 మంది కొత్త ఎమ్మెల్యేలను అందించడానికి ఖైరతాబాద్ ఉపయోగపడ్డదో రేపు ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గం కూడా ఈరోజు మిత్రుడు అరకపూడి గాంధీ చేస్తున్న అభివృద్ధి మళ్ళా 4-5 ఎమ్మెల్యేలను కొత్తోళ్ళను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఆనాడు అన్ని సీట్లను అరకపూడి గాంధీ గెలిపించే బాధ్యత ఆయనదే. ఎందుకంటే ఆయన అడిగిన అన్ని నిధులు ఈరోజు మేము ఇస్తున్నాం. ఈరోజు పీజేఆర్ గారు పేరు పెట్టడానికి కారణం ఉంది. ఆ హైటెక్ సిటీ రావడానికి పీజేఆర్ కారణం. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి పీజేఆర్ గారు కారణం. ఈ ప్రాంతంలో లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు ఒక నమ్మకం కలిగించింది పీజేఆర్. అందుకే వారి పేరు పెట్టడం సముచితం అని చెప్పి ఒక గొప్ప నాయకుడిని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ ఈ మన ఫ్లైఓవర్కి పేరు పెట్టుకున్నాం. రేపు పొద్దుగాల షేర్లింగంపల్లిలో జరిగే అభివృద్ధి రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలి. వేదిక మీద ఉన్న మా చాలా మంది నాయకులు ఉన్నారు, యువమిత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు అవుదామని వాళ్ళందరూ ఆలోచన చేస్తున్నారు. మరి మీ అందరికీ అవకాశాలు రావాలంటే మీరు అరకపూడి గాంధీతో పాటు ఈ అభివృద్ధిలో ఈ వేగాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీరందరూ కలిసి పనిచేయాలి. చిన్న చిన్న విషయాలు ఎక్కడైనా ఉంటాయి. కుటుంబంలో కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉంటాయి. భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు కాదు. మీ అందరినీ కాపాడుకునే బాధ్యత మిత్రుడు శ్రీధర్ బాబు గారిది. ఎందుకంటే వారికి చతురత తెలుసు, రాజకీయ వ్యూహం తెలుసు. పివి నరసింహారావు గారు ప్రాతినిధ్యం వహించిన మంతనికి వారు ఎమ్మెల్యే. మొదట పివి నరసింహారావు గారు, ఆ తర్వాత శ్రీపాదరావు గారు, ఆ తర్వాత శ్రీధర్ బాబు గారు మంతని నుంచి రాష్ట్రానికి దేశానికి సేవలు అందించారు. మరి వారి నుంచి వారు ఎంతైనా నేర్చుకొని ఉంటారు కదా. అందుకే రంగారెడ్డి జిల్లాకు వారిని ఇన్ఛార్జ్ మంత్రిగా ఈరోజు నియమించినాం. షేర్లింగంపల్లిలో ఏ సమస్య ఉన్నా మీరు వారి దగ్గరికి వెళ్ళి కూర్చోండి, వారి పరిష్కరిస్తారు. ఈ ప్రాంత అభివృద్ధి నిధుల కోసం ఏమున్నా వారు ఎండార్స్ చేసిందంటే ఒక్క నిమిషం ఆపకుండా మంజూరు చేసే బాధ్యత నాది.